Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 ఏంటి అసలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా ఆ గ్రేస్ అసలు తగ్గట్లేదేంటి? వావ్! ఏం చేస్తున్నారు? చూడండి, మీరు ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఏదైనా పాజిటివ్ కాంప్లిమెంట్ ఏదైతే వస్తుందో అది మన బాడీకి రియాక్ట్ అవుతుంది. సో రియాక్ట్ అయ్యి మన లోపల నుంచి అది వర్క్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. కరెక్ట్. సో చూసినప్పుడల్లా అలాగే మీకు అలాగే కనిపిస్తాను. అయితే అంటే మీ జర్నీ చూసుకుంటే చాలా మందికి ప్రతి ఇంట్లో హరిత గారు తెలియని వాళ్ళు ఉండరు. ఆ ఫీల్ ఎలా ఉంటుంది అసలు? అందరూ ఓన్ చేసుకుంటారు కదా అవును, మిమ్మల్ని. ఇంతకంటే పెద్ద బ్లెస్సింగ్ ఏమి ఉండదు. ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు మన ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరు అంటే మనకు డైరెక్ట్గా పరిచయం ఉండరు, అవును. కానీ వాళ్ళు మనల్ని దగ్గరికి లాక్కుని అమ్మ హగ్ చేసుకుని ఇలా బంగారు తల్లి దేవతలా ఉంటావు, మా ఇంట్లో మా అమ్మాయిలా ఉంటావు, మా అమ్మలా ఉంటావు, మా అక్కలా ఉంటావు అని అది చెప్పేటప్పుడు అదొక నేను ఇలా చూస్తూ ఉంటాను అనమాట. ఆ ప్రేమ స్వచ్ఛం కదా, డెఫినెట్లీ. వితౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్ వచ్చే లవ్ అది. సో మన ఇంట్లో కూడా మన రిలేషన్స్లో కూడా మనం ఏదో ఒకటి గివ్ అండ్ టేక్ ఉంటుంది. వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళు ఓన్లీ మనకి ఇస్తారు. మనం ఇచ్చేదే, మనం ఫైనల్గా మనం ఉద్యోగమే చేస్తున్నాం, అంతే, వర్క్ చేస్తున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం. బట్ వాళ్ళు బోన్ చేసుకుని ఆ ప్రేమని చూపించడం అనేది చాలా బ్లెస్సింగ్, బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అయితే చాలా మంది సీరియల్స్ చూసిన తర్వాత కొంతమంది స్టోరీ కోసం చూస్తారు, కానీ మీ ఎరా వచ్చిన తర్వాత చీరల కోసము నగల కోసమే చూస్తున్నారు. అండ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారంటే హీరోయిన్స్కి తీసిపోకుండా మేము కూడా అటైర్స్ వేసుకోవచ్చు ఇన్ ట్రెడిషనల్ వే అనేది ఒకటి సెట్ చేశారు. ఏమన్నా అంటుంటారా పక్కన ఆర్టిస్టులు, మీ వల్ల ఏంటి చీరలు కొనుక్కోవాల్సి వస్తుంది, ఇన్ని నగలు పెట్టుకోవాల్సి వస్తుంది? ఈ కామెంట్స్ పాప ఫీల్ అంటే అంటారనమాట, ఇదిగో మీరు వేసుకుంటారు, మేము వేసుకోకపోతే ఎలాగా, మేము మేనేజ్ చేయాలంటే మాకు కష్టం అవుతుంది, మీరేం బాగా తెస్తారు అది ఇదని. బట్ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు తప్పకుండా మనం అలా రెడీ అవ్వాల్సిందే. ఒక రిచ్ క్యారెక్టర్ అన్నప్పుడు రిచ్గానే కనిపించాలి. సో ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఆ రిచ్నెస్ కొంచెం ఇంకా, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే రిచ్గా కనిపించాలి, రిచ్ అంటే రాయల్గా కనిపించాలి. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ టీవీలో, సో అలా మేనేజ్ చేసేటప్పుడు కొంచెం కష్టమే. సో అందరూ మేము పెట్టులో చీరలని తెచ్చేస్తున్నాం, పట్టు చీరలని తెచ్చేస్తున్నాం, పాడైపోతాయి అంటే నేను ఒకటే చెప్తాను, మనం కొన్ని సినిమాలు చూసి కొన్ని నేర్చుకోవాలి అని ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి మా అమ్మది చెప్పారు, సినిమాలు మంచి మాత్రమే తీసుకోవాలి, వస్తువులు అనేవి వాడుకోవడానికి మాత్రమే ఉన్నాయి. సో తప్పకుండా వస్తువుల్ని జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మీ శారీని కాదు కదా. సో వస్తువులు శారీస్ కట్టినా పాడైపోతాయి, దాచిపెట్టినా పాడైపోతాయి. సో అందుకని వాటి గురించి మనం పాడైపోద్దేమో అని ఫీల్ అవ్వకలి. మనం మన ప్రజెంటేషన్, మన వర్క్తో ఇంకా మంచి వర్క్ వచ్చింది అనుకోండి, ఇంకా మంచి చీరలు కొనుక్కుంటాం కదా. మీరు అన్న డైలాగ్కి నాకు ఇంకొక డైలాగ్ గుర్తొచ్చింది. ఇప్పుడు చాలా మంది వస్తువుల్ని ఇష్టపడుతూ మనుషుల్ని వాడుకుంటున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? అదే చెప్తున్నా, వాల్యూ తెలియకపోవడం. వస్తువు అనేది పాడైపోద్ది, మనిషి ప్రేమ విలువలు అవన్నీ ఎప్పటికీ ఉండిపోతాయి. వాళ్ళు లేకుండా ఉన్నా కూడా వాళ్ళ ప్రేమ మనకు గుర్తుంటుంది, వాళ్ళు మనకు గుర్తుంటారు. సో వస్తువులు ఏముంది, ఏదో రోజు ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తున్నారు. సో ఆ ఇయర్ మాత్రం చాలా జాగ్రత్త. పడిపోతే నాకు ఒక్కసారి ఎవరైనా ఫోన్ అంటారు, నేను హార్ట్కి అంత ఎఫెక్ట్ ఇవ్వాలా? మనం రియల్గా చేసిన నవ్వు చెప్తారు కదా యోగాలో, మీరు న్యాచురల్గా నవ్వు వచ్చి నవ్వినా లేదా ఆర్టిఫిషియల్గా నవ్వినా కూడా బెనిఫిట్స్ ఏదైతే బాడీకి వస్తాయో అవన్నీ వస్తాయట. సో సేమ్ వే మనం అన్నాం అనుకోండి, హార్ట్కి ఆఫ్టర్ ఆల్ ఫోన్ పడింది పగులుతుంది అనుకుందాం, మన గుండెకి అంత స్ట్రెస్ ఇవ్వాలా? చక్కర్లేదు కదా. సో అవన్నీ నేను కొంచెం ఫాలో అవుతాను. పడే వరకే జాగ్రత్త, పడిపోద్దామో జాగ్రత్త, పడిపోయా అంతే. కారు గీతలు పడినా ఇంకా అబ్బాయిలు చెప్పక్కర్లేదు, కారు గీతలు పడి ప్రాణమే పోద్ది, ప్రాణం విలవిలాడిపోతుంది అసలు. కానీ మనుషుల్ని మాటలతో మాత్రం హర్ట్ చేయడం అనేది చాలా ఈజీ కదా. ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్ సొసైటీ, ఎలా ఉంది అన్న మీ అంటే ఏమైనా చేంజెస్ అయితే బాగుండు అన్న ఫీల్? నాకంటే నాకు చాలా చిన్న ప్రపంచం, డెఫినెట్లీ. ఇంకా బయట ప్రపంచం అంతే ఇంతే. సో మారాల్సింది అంతే. మనం ఎవరి కాళ్ళు అంటే చెప్తారు కదా, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. సో ఇల్లు బాగుండాలంటే ఇంట్లో మనుషులు బాగుండాలి. సో మనమే మన ఇల్లు కాబట్టి స్వార్థంతో మనమే బాగుండాలని కోరుకుంటే సరిపోద్ది, ఎవరిని బాధ పెట్టకుండా. దేని మార్చడానికి ఏమి అందరికీ అన్ని ఇప్పుడు మా జనరేషన్ ఉందనుకోండి, మాకేమీ తెలియదు, మా మమ్మీ చెప్పాలి,
ఇప్పుడు నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలని మా మమ్మీ చెప్పేవాళ్ళు కాదు, అనేవాళ్ళు. అంటే కదలకో అంటే ఓహో ఈ ప్లేస్లో మనం కదలకూడదు. సో ఆడుతున్నాం అనుకో చాలు ఇంకా వెళ్ళి కూర్చో అంటే మంచి పీక్లో గేమ్ ఉన్నా కూడా వచ్చేసేవాళ్ళం. అంటే కంటి చూపుతోనే అంతే, కంటి చూపుతో కంట్రోల్ చేసి ఇప్పుడు ఏంటి మమ్మీ ఏం చెప్పావు సో ఏం చెప్పావు అంటే వాళ్ళు నలుగురిలో చెప్పలే, ఏం లేదమ్మా నేను చెప్తాను. మా పిల్లలు చిన్నప్పటి నుంచి నాకు ముఖమాటం లేదు. ఇప్పుడు మీరున్నా ఎవరున్నా కూడా నా కూతురికి ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్పేస్తా, కానీ తిట్టను, హర్ట్ అయ్యేలా చెప్పను, కానీ విషయం చెప్తా. వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు చెప్పాలా నలుగురిలో అంటే చెప్పాలి. నాకు చెప్పడానికి తీరిగ్గా కూర్చొని మార్నింగ్ స్కూల్కి నేనుగా డ్రాప్ చేసి ఈవినింగ్ నేనుగా పికప్ చేసుకునే మమ్మీని అయితే చెప్పాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ నాకు దొరికిన టైంలో ఆవిడ బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆ టైం దొరికినప్పుడే నేను చెప్పాలి. దీన్ని తీసుకుని కాల్ షీట్ ఇంకొకసారి వేసుకుని చెప్పడం అనేది కుదరదు. సో బిజీగా ఉన్న మదర్స్ డెఫినెట్లీ పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన బంధము పేగు బంధము రక్త సంబంధం, ప్రేమలు ఎక్కడికి పోవు. అవి ఎలా పర్మనెంట్గా ఉంటాయి, కొంచెం హైడ్ అయి ఉంటాయేమో, ఒక లేయర్ ఏదైనా కప్పేసి ఉంటుంది ఈ భయము డిస్టెన్స్ అది దాన్ని. నేను స్ట్రిక్ట్గానే ఉండేదాన్ని, యాక్చువల్లీ చెప్పాలంటే రాక్షసులా ఉండేదాన్ని. మరి పిల్లలు భయంతో మీ దగ్గరికి రాకపోవడం, ఎక్స్ప్రెస్ చేయకపోవడం లాంటివి అలా ఏం లేదు. కాకపోతే వద్దు అంటే వద్దు, తీయకూడదంటే తీయకూడదు, చేయకూడదంటే చేయకూడదు, అంతే. ఎందుకు చేయకూడదు క్వశ్చన్ ఇప్పుడు అడిగి చెయ్యొచ్చా అన్నప్పుడు చేయకూడదు అని చెప్పా అంటే ఓకే అని చెప్పి వెళ్ళాలి. ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ అడగకూడదు. మమ్మీ నేను వెళ్ళొచ్చా, వద్దమ్మా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే అడగడం ఎందుకు, అప్పుడు నువ్వు అడిగావు నేను చెప్పాను అయిపోయింది అంతే. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు టీనేజ్ కాబట్టి స్ట్రిక్ట్ గా ఉండాలా లేకపోతే ఫ్రెండ్లీ మేనర్? ఫ్రెండ్లీ. నేను చిన్నప్పటి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పెద్ద ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. నాకు మా అమ్మ, మా చెల్లి, మా అన్నయ్య పెళ్లి కాకముందు, తర్వాత జాకీ గారు బెస్టెస్ట్ ఫ్రెండ్, తర్వాత నా కూతురే నాకు బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం షేర్ చేసుకున్నంత అసలు ఎవ్వరూ షేర్ చేసుకోరు, ప్రతిదీ షేర్ చేసుకుంటాం. ఎంత బాగుంది సీరియస్లీ, మదర్ అండ్ డాటర్ అలా ఉంటే బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాము, తినాలనుకుంటే ఆర్డర్ చేసుకుని తింటాము, లేదా చేసుకుని తింటాం, లేదా పడుకునే మమ్మీ సినిమా చూద్దామా, కభీ ఖుషీ కభీ గమ్ చూద్దామా, లేకపోతే ఆరెంజ్ చూద్దామా, పాత సినిమాలను బొమ్మరిల్లు చూద్దామా, కూర్చొని మేమిద్దరమే సినిమాలు చూస్తాం, మేమిద్దరం ఫన్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం అంతా. సో పిల్లలు అంటే చెప్తూ ఉంటారా ఇలా ఈ ఏజ్ లో కొంచెం అట్రాక్షన్స్ ఇవన్నీ మామూలు, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. చెయ్యాలా మనము? చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. లేకపోతే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఒక ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక ట్రస్ట్ సోల్ ఒకటి ఉంటుంది. అది డెఫినెట్గా మమ్మీయే. డాడీ ఫాదర్ కూడా ఫాదరే. ఎంత ప్రేమగా చూసుకున్నా ఏం చేసుకున్నా కూడా కొన్ని ఆడపిల్ల విషయాలు షేర్ చేసుకోవాలి. అందరూ అంటారు కదా కూతురు ఎప్పుడు తండ్రికి దగ్గరగా ఉంటుందని, ప్యాంపరింగ్ లో దగ్గరగా ఉంటుందేమో కానీ హార్ట్ టు హార్ట్ మాత్రం మమ్మీతోనే ఉంటుంది 100%. తప్పకుండా మా అమ్మాయి అన్ని షేర్ చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.